జస్ట్ మీకు ఐడియా ఉంటుందో నేను షేర్ చేస్తున్నాను. ఓకే, what do you mean by digital rupee? In this context, explain the working of progress of India's central bank digital currency. అంటే ఈ క్వశ్చన్ రావడానికి గల కారణాలు ఏంటో మై అండర్స్టాండింగ్. డిజిటల్ రూపీ అనేది కరెంట్ అఫైర్ ఒకటి ఉంటుంది, డిజిటల్ రూపీ. ఆ కరెంట్ అఫైర్ జరిగారు. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఎకానమీ అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ లైన్స్. థర్డ్, వేరియస్ టెక్నాలజీ మిషన్స్, నేషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్స్ అని కూడా చదువుతారు మీరు. అంటే ఇప్పుడు ఇన్ ద ప్రాసెస్ విల్ బి రీడింగ్ అబౌట్ టెక్నాలజీ మిషన్స్. Explain the factors responsible for inefficiency of agriculture produce marketing. Agriculture entano agriculture marketing kuda antena. So agriculture marketing produce was another question. Fifth is explain by giving two examples how biotechnology helps in preservation of food. Preservation of food so mana chemicals vaడుతున్నాం. So biotechnology is natural kada. So how biotechnology is helpful in preservation of food ane question. ఏమైనా రెండో బయోటెక్నాలజీ కెమికల్స్ రెండు బయోటెక్నాలజీ బ్యాక్టీరియాస్ ఏమైనా మనం రాయాల్సి ఉంటుంది. Means ఒకటి మాత్రము every year it can be prelims or it can be mains, compulsory there is a question on biotechnology. That's 100% true. Distinguish between fast breeder reactor and a thermal nuclear reactor. Nuclear reactors is a question. Discuss how the contradiction between rapid infrastructure development and disaster risk reduction. Disaster జరిగింది, జరుగుతుంది, మన చేతిలో ఉండదు, నేచురల్ డిజాస్టర్స్, దాన్ని రిస్క్ ఎట్లా తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే మనం కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజాస్టర్ వస్తే కూలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనము ఆ డిజాస్టర్ యొక్క రిస్క్ కూడా తగ్గించుకోవాలి. ఇది కూలిపోకుండా లైక్ ఆ కాంటెక్స్ట్ అడిగారా సార్? ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ చేశారమ్మా, డిజాస్టర్ వచ్చింది, బ్రిడ్జ్ కూలిపోయింది. సో మనం ఆ బ్రిడ్జ్ మనకి లాస్ అయిపోతుంది కదా. సో మనం చేసే కన్స్ట్రక్షన్ ఆ డిజాస్టర్ రిస్క్ తక్కువ చేయాలి, ఆ బ్రిడ్జ్ అలానే ఉండాలి. సో వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి హావ్ టు డు? దట్ ఇస్ వన్ క్వశ్చన్. డిస్కస్ ద ఎయిమ్ అండ్ గోల్స్ ఆఫ్ కున్మింగ్ మానిటరియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, మెన్షన్ ఇండియాస్ కమిట్మెంట్. ఖచ్చితంగా మీరు అందరూ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ గురించి వస్తాయి. లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెయిన్ హౌ ఫేక్ న్యూస్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ పోస్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే ఎక్స్ప్లెయిన్ హౌ ఫేక్ న్యూస్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ పోస్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. హౌ యూ టెల్? నార్మల్ గా జరిగిందే కాకుండా వాళ్ళు యాడ్ చేసి ఎక్స్ట్రా గా చెప్పింది కూడా మేబీ ఆన్ ఆర్మీ లైక్ ఆర్మీ పొజిషన్స్ మీద కానీ, లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు, ఈ ఫేక్ న్యూస్ సైబర్ అట్లా కూడా. Ladakh is current affair lo unde. Ladakh is strategically located between India and Pakistan as a measure to win hearts and minds of locals. Discuss the border area development program. Ante Ladakh is strategic location antam. Northeast India strategic location, Jammu and Kashmir strategic location. సో ఆ స్ట్రాటజిక్ లొకేషన్స్ లో వాళ్ళని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి పాకిస్తానీ వాళ్ళు, చైనా వాళ్ళు లాక్కోవచ్చు. సో అక్కడ మనం డెవలప్మెంట్ చేసాం అనుకో బార్డర్ ఏరియాస్, అరే మాకు ఇండియాలో ఎంత మంచి డెవలప్మెంట్ ఇస్తుంది, మేము ఇండియాలోనే ఉంటాం, మేము సపోర్ట్ చేయాలి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అందుకనే కదా సార్ చికెన్ స్నాక్ దగ్గర ఇక్కడ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, నార్త్ ఈస్ట్ ఇండియాకి కనెక్ట్ అయ్యారు, మన కరెంట్ అఫైర్స్ లో చెప్పారు. వెరీ గుడ్. Explain the key challenges for India's energy security. What measures do you suggest for ensuring energy security? Think and tell me. Explain the key challenges for India's energy security. Em challenges unnai mana electricity energy security lo? We don't have fossil fuels kada. We don't have oil, we don't have coal, so we are not producing thermal power. So hence we have to shift to renewable energy like solar energy. Ivi problems unnai, ivi challenges unnai, kabatti manamu renewable energy shift avutam. రాస్తారు మెయిన్స్ రాసే వాళ్ళు ఈజీ క్వశ్చన్. హౌ ఆర్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా ప్రమోటింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్? డిస్కస్ ద గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఛాలెంజెస్ ఇన్ దేర్ వర్కింగ్. స్టార్ట్అప్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వి హావ్ స్టార్ట్అప్ ఇండియా, వి హావ్ స్టాండప్ ఇండియా, ప్రోగ్రామ్స్ అన్ని యాడ్ చేస్తూ రాయాలి. హౌ ఇండియన్ అగ్రికల్చర్ హస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఫుడ్ సెక్యూరిటీ టు ఫుడ్ సర్ప్లస్ లెవెల్. ఫుడ్ సెక్యూరిటీ టు ఫుడ్ సర్ప్లస్, వి ఆర్ ఫుడ్ సర్ప్లస్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ గవర్నమెంట్ పాలసీస్. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? గ్రీన్ రెవల్యూషన్ నుంచి. వి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ గ్రీన్ రెవల్యూషన్ టు టిల్ డేట్. ఇప్పుడు ఏంటి గ్రీన్ రెవల్యూషన్, ఇప్పుడు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. నౌ వి ఆర్ ఇన్ ఎవర్ గ్రీన్, అంటే ఈ రెవల్యూషన్ అనేది ఎప్పటికీ ఉండాలి. Discuss the different types of subsidies and supports provided by the government of India to agriculture sector. ఇప్పుడు సబ్సిడీస్ ఉంటాయి కదా, ఏంటి ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంటుంది, లోన్స్ వీవర్స్ ఉంటాయి, ఇప్పుడు పిఎం కిసాన్ స్కీమ్, రైతు బంధు స్కీమ్, పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇప్పుడు మెన్షన్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ మిషన్ దృష్టి.
మిషన్ దృష్టి అనేది ఒక్కటి కరెంట్ 100% కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో మై అండర్స్టాండింగ్ ఈస్ GS3 క్వశ్చన్ పేపర్ ఈస్ మోస్ట్లీ tilted towards current affairs. Current affairs questions will be asked majorly and Google type of questions రాలేదు. ఇది ఒకటి మిషన్ దృష్టి ఒకటి. దిస్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ మిషన్ దృష్టి విచ్ టాక్స్ అబౌట్ ద శాటిలైట్ ఇమేజరీ. సో మన ఇప్పుడు ఏదైతే GPS ఇమేజరీ ఉందో ఈ క్లౌడ్స్ ఈ పొల్యూషన్ ఉండడం వల్ల క్లియర్ ఇమేజ్ వస్తుంది కానీ క్లియర్ ఇమేజ్ రావట్లేదు. ఈ మిషన్ దృష్టిలో ఆ ఇమేజరీ కూడా హై ఎండ్ క్వాలిటీగా HD క్లారిటీగా వచ్చే విధంగా శాటిలైట్ మనం తయారు చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ మిషన్ దృష్టి 100% కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. వాట్ ఈస్ agentic artificial intelligence, explain its working. ఇది తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చదువుతాం. కొత్త కాన్సెప్ట్ ఏజెంటిక్ ఐడియా కొత్త. ఇది ఒక్కటి. దిస్ మైట్ బి వన్ క్వశ్చన్ వేర్ స్టూడెంట్స్ మైట్ బి సఫరింగ్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా? డిస్కస్ ద గవర్నమెంటల్ పాలసీ ఫ్రేమ్వర్క్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అనలైజ్ ద అన్నిటికన్నా గొప్పది ఏంటి? కమ్యూనిటీ పార్టిసిపేషన్. కమ్యూనిటీ పార్టిసిపేట్ చేసి మన అవేర్నెస్ లో ఉంటేనే డిజాస్టర్ తక్కువ చేసుకోవచ్చు. Separatist movements have been one of the major factors contributing to militancy and instability in Jammu and Kashmir. So how we can reduce it? Last question, discuss counterfeit currency and money laundering as major sources of terror funding in India. Black money, duplicate money, currency, fake currency. Tough and expected question. Kani, how we write it within 3 hours is toughest. My initial review is, so compare with GS1 and GS2, GS3 is little bit lengthy paper. There is requirement of lot of content, lot of information. So time it will consume the time. So who will attempt all the 20 answers? That person will score nearly 90 to 100. GS3 usually number of marks they will give less. Yes, so the person who had completed the paper within 3 hours is a master. So the question paper is only 2-3 questions. One is mission dristy, other is agentic AI. These are the 2 questions which are tough. If not compared with the previous years, GS1, GS2, GS3 are doable. So you went for the examination center and you contributed food distribution. ఎలా అనిపించింది? చాలా అనిపించింది సార్. అందరూ వచ్చి నవ్వు, కొంతమంది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొంతమంది నవ్వుతూ వచ్చారు, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అలా. అసలు ఈ ఐడియా ఎందుకు అంటే మనమే స్టార్ట్ చేసాము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకు అని అంటే మా అప్పుడు ఈ ఐడియా లేకుండే. ఏమైందంటే కోటి సెంటర్ ఉండే నా మీన్స్ దగ్గరలో హోటల్ లేదు. అప్పుడేమో 9 to 12, 2 to 5, సో 2 hours. ఇప్పుడు ఏం చేశారంటే 9 to 12, 2:30 to 5:30. అయితే ఈ 9 to 12 కి హోటల్ కోసం సెర్చ్ చేసుకునే లోపే టైం అంతా గడిచిపోయేది అన్నమాట. ప్రాపర్ ఫుడ్ ఉండేది కదా నెంబర్ 1. నెంబర్ 2 మళ్ళీ అంత ప్రాపర్ ఫుడ్ ఉండకపోవడం వల్ల, టైంకి దొరకకపోవడం వల్ల ఆ 2 గంటలు రివిజన్ చేసుకునే బదులు హోటల్ కోసం. సో దట్ ఈస్ ద రీజన్ విచ్ వీఆర్ డూయింగ్ food distribution. It's completely a social thing which we want to support the UPSC aspirants. Okay, so GS3 is this. GS4 we will get the review by the evening. Thank you. Thank you.